పెద్ద ఆటేసం హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజులు అయిపోయిందండి మన ఛానల్లో లాంగ్ వీడియో పెట్టి. సో ఈరోజు ఎక్కడికంటే అంతర్వేది వెళ్తున్నాం. అంతర్వేది ఫిషింగ్ హార్బర్కి ఏదైనా మంచి చేపలు కొందామని బయలుదేరాం అనమాట. ఇలా మార్నింగ్ హార్బర్కి వెళ్ళటం వల్ల ఫ్రెష్గా చేపలు దొరుకుతాయి. ఫ్రెష్గా చేపలు దొరకటం, అలాగే నెక్స్ట్ కాస్ట్ కూడా మనకి తక్కువలో దొరుకుతాయి. అలాగే మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ చాలా ఉంటాయి అంతర్వేది హార్బర్ గురించి. అక్కడ పాట ఎలా పాడతారు, చేపల పాట, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఒకసారి కుదిరితే ఆ వీడియో చెక్ చేయండి మన ఛానల్లో. సో ఆ వీడియోస్కి మన ఛానల్లో సపరేట్ ప్లేలిస్ట్ ఉంటుంది, అంతర్వేది ఫిషింగ్ హార్బర్ అని. అలాగే అంతర్వేది టెంపుల్కి ఎలా వెళ్ళాలి, ఇవన్నీ ఉంటాయి, ఒకసారి చూడండి. సో ఇప్పుడైతే మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సగినపల్లి మండలం గుడుమల్ అనే గ్రామంలో ఉన్నాం అనమాట. సో గుడుమల్ నుంచి ఇప్పుడు మనం అంతర్వేది వెళ్తున్నాం. ఇక్కడ మీకు వెళ్ళే దారి అంతా చాలా బాగుంటుంది, మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి మధ్య మధ్యలో. గోల్డెన్ కలర్ లో ఉన్నాయి, బొమ్మలు అదే టైప్ లో ఉంటాయి. అదే టైప్ అంటున్నారు, ఆ కలర్ లో ఎలాగో ఉంటాయి. ఇదిగా చిన్న ట్రై చేస్తారా? మనం మార్నింగ్ ఇక్కడికి 8 నుంచి 10 లోపల ఇక్కడ ఉండాలి. అప్పుడే మనకి బోట్ నుంచి ఫ్రెష్గా చేపలు దింపుతారనమాట. అప్పుడే వేటకెళ్ళి వచ్చిన బోట్ పడాలు ఉంటాయి కదా, సో దాని నుంచి అయితే చేపలను దింపుతారు. సో కొంచెం బల్క్గా కొనుక్కొని తక్కువ కాస్ట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే ఏదైనా అకేషన్కి కానీ కొనాలనుకుంటే ది బెస్ట్ చాయిస్ అనమాట. ఇక్కడ ఈ టైంలో వస్తే మ్యాక్సిమం ఈ చేపలన్నీ చాలా వరకు బయటకి ఎక్స్పోర్ట్ అయిపోతాయి. వచ్చినట్టే పార్సల్ చేసి పంపించేస్తారు ఐసీఐసీ బాక్సుల్లో. కానీ బయట అమ్మే చేప రేటు కన్నా ఈ హార్బర్లో కొనే చేప రేటు కొంచెం తక్కువగా ఉంటుంది. చాలామంది వ్యాపారస్తులు ఇక్కడ కొనుక్కొని తక్కువగా పాడుకుని బయట కొంచెం ఎక్కువ లాభంగా అమ్ముకుంటారు ఫ్రెష్ చేపలు. ఇవే కింగ్ ఫిష్ చేపలు అంటారు వీటిని. ఇప్పుడు ఇందులో ఒకదాన్ని మనం కొనబోతున్నాం. యాక్చువల్గా ఈ చేపలు కాదు, ఇంకా దీనికన్నా చాలా పెద్ద చేప. అక్కడ మీరు చూస్తే ఒక టూరిస్ట్ బోట్ కనిపిస్తుంది, అక్కడ ప్రజెంట్ ఏదో షూట్ ఏదో జరుగుతున్నట్టుంది. సో మామూలుగా అయితే ఇక్కడ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఉంటుంది అన్నమాట, అందులోకి బోట్ రైడ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆల్రెడీ ఆ వీడియో మన ఛానల్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. పెద్ద ఆటేసి ఉంటుందా మామూలుగా. ఇప్పుడు ఇక్కడ చేపలు అనేది వెయిట్ చూస్తున్నాం, ఏది ఎంత బరువు ఉంది ఏంటన్నది. సో దాన్ని బట్టి ఒక పెద్ద చేప తీసుకుందామని ఫిక్స్ అయ్యామన్నమాట. అండ్ ఫైనల్గా మేము తీసుకున్న చేప అయితే ఇదే, చాలా బరువు ఉంది ఇది. ఆల్మోస్ట్ వెయిట్ వేస్తే ఆల్మోస్ట్ ఒక 10 కేజీలు దాటే వచ్చింది. ఇక్కడ ఆల్రెడీ వచ్చిన చేపలు వచ్చినట్టుగానే పార్సల్ చేసి పంపించేస్తున్నారు, ఎక్స్పోర్ట్ చేస్తున్నారు బయటికి. అలాగే దీంతోపాటు బాగా భారీ చేప, ఇది చాలా హెవీగా ఉంది. ఈ చేప ఇంచుమించుగా 10 కేజీలు దాటే ఉంటుంది. ఆ చేప పేరు అంత ఐడియా లేదు. అండ్ ఫైనల్గా కాస్ట్ విషయానికి వస్తే ఈ చేప మాకు అరౌండ్ 7,000 పడ్డది.
సో విత్ బేరాలని ఆడిన తర్వాత ఆల్మోస్ట్ 6500 అలా ఇచ్చినట్టున్నాడు. సో ఇదైతే మొత్తం ఫ్యామిలీకి మొత్తం సరిపోద్ది. అన్ని నీట్గా ముక్కలు కోయించి వాటాల కింద సర్ది ఫ్యామిలీ మెంబర్స్కి ఇచ్చేద్దామని డిసైడ్ అయ్యాం. సో మనకి చేప అనేది పెద్దది కాబట్టి ముక్కలు కూడా చాలా బాగా ఎక్కువ వచ్చాయి. సో ఇవన్నీ నీట్గా వాటాల కింద సర్దేసి ఒక కవర్లో అన్ని కవర్లో సర్దేయడం జరిగింది. సో ఈ బాక్స్ మనకి ఐస్ బాక్స్ మీడియం సైజ్ ఇది మనకు కాస్ట్ 200 పడ్డది. సో కొంచెం క్యారింగ్ ఈజీగా ఉంటుందని చెప్పేసి బాక్స్ కొన్నాం అనమాట. అందులో ఐసేసి లైట్గా ఇవన్నీ పెట్టేసి ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాం. ఫైనల్గా షాపింగ్ అయితే అయిపోయింది. పెద్ద చేప కొనేసాం ఆల్రెడీ. సో ఇంటికైతే పట్టుకెళ్ళిపోతున్నాం. అండ్ నెక్స్ట్ ఫుడ్ బ్లాగ్స్ కూడా యూట్యూబ్ షార్ట్స్లో వస్తుంటాయి చిన్నగా. సో మీకు కంటెంట్ నచ్చితే మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంకా ఫ్యూచర్లో మంచి వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో మళ్ళీ కలుద్దాం.